అపోస్తలుడైన పౌలు దేవుని చేత బహుగా వాడబడిన దైవజనుడు. ఆయన ఏం మాట్లాడారు, ఆ మాటల నుండి ఎన్నో నేర్చుకోవచ్చు. ఆయన ఒక సమస్యను ఎలా డీల్ చేశారు, దాని నుంచి కూడా చాలా విషయాలు మనం నేర్చుకోవచ్చు. సో ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం 1వ వచనం ఒకసారి చదువుదాం చూడండి. కావున నేను అపేక్షించు నా ప్రియ సహోదరులారా, నా ఆనందమును నా కిరీటమునై ఉన్న నా ప్రియులారా, ఇట్లు ప్రభువునందు స్థిరులై ఉండుడి. 2వ వచనంలో ప్రాబ్లం ని గురించి మాట్లాడుతూ ఉన్నారు కదండి. ఇందాక మనం చదివాం, యోదియా సుంటికే మీరు ఏక మనసు కలవారై ఉండాలమ్మా అని వారితో కరెక్షన్ ఇస్ ఇన్ సెకండ్ వర్స్. కానీ మొదటి వచనంలో అపోస్టల్ పాల్ వాజ్ స్టార్టింగ్ ఆన్ ఎ పాజిటివ్ నోట్. చూడండి ఎంత ఎంకరేజ్మెంట్ తో స్టార్ట్ చేస్తున్నారు ఆయన కాన్వర్సేషన్. 4వ అధ్యాయం 1వ వచనంలో ఫిలిప్పీలో ఉన్న దేవుని